హలో స్టూడెంట్స్, కోఆర్డినేట్ జామెట్రీ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఇక్కడ గమనించండి. ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. Find the point on the x-axis which is equidistant from 2, -5 and -2, -9. The question is, we have to find the point on the x-axis. x-axis పైన పాయింట్ కనుక్కోమన్నాడు. x-axis పైన పాయింట్ ఏ విధంగా ఉంటుంది మనకు తెలుసు. y పాయింట్ 0 ఉంటుంది. అయితే ఆ తీసుకునే పాయింట్ కూడా దట్ ఈస్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ దీస్ 2 పాయింట్స్. లెట్ ఇట్ బి a point on the x-axis. x is equal to suppose x, 0 ఈ విధంగా తీసుకోండి. అండ్ a 2, -5 అండ్ b -2, -9. ఈ ఎక్స్ యాక్సిస్ ఇది ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే గివెన్ మనకేమి ఇచ్చాయంటే, సో ఎక్స్ నుంచి ఏకు ఎంత దూరం ఉంటుందో అదే ఎక్స్ నుంచి బికి అంతే దూరం. సో ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ దట్ పాయింట్. సో దీని మీనింగ్ మీరు గమనించినట్లయితే XA హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు XB హోల్ స్క్వేర్. రెండు పక్కన స్క్వేర్ చేస్తాను, ఎందుకంటే డిస్టెన్స్ ఫార్ములాలో స్క్వేర్ రూట్ ఉంటుంది. నేను ఇప్పుడు స్క్వేర్ చేయడం వల్ల అక్కడ స్క్వేర్ రూట్ రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది లేకుంటే మనం స్క్వేర్ రూట్ రాయాలి. సో చూడండి, ఇక్కడ మీరు గమనించండి, ఈ రెండింటిని చేసుకుందాం. సో స్క్వేర్ రూట్ అవసరం లేదు. x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటికి x -(-2) హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా +0 -(-) హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ దిస్ ఇంప్లైస్ x -2 హోల్ స్క్వేర్ మీన్స్ x స్క్వేర్ -2ab 2 2s are 4 and x 4x plus 4 plus 0 plus 5 means 5 square 25 is equal to again x square. ఇక్కడ ప్లస్ కాబట్టి +4x + 4 + 9 స్క్వేర్ మీన్స్ 81. సో రెండు వైపులా సేమ్ క్వాంటిటీస్ x స్క్వేర్ క్యాన్సిల్ చేస్తాను, 4 క్యాన్సిల్ చేస్తాను. ఇప్పుడు మనకు మిగిలింది చూడండి, ఇక్కడ -4x మిగిలింది +25, ఇటుపక్క 4x +81. ఈ మొత్తం అటు తీసుకెళ్తాను. దిస్ ఇంప్లైస్ ఇక్కడ చూడండి, ఇది అటు వెళ్తే మైనస్, అటు వెళ్తే 4x, ఈ 25 అటు వెళ్తే -25, ఇక్కడ +4x +81 = 0. ఈ రెండు అటు తీసుకెళ్ళాం. 4x 8x. సో -25 81, 81లో -25 తీసేస్తే చూడండి, ఇది ప్లస్ కాబట్టి ప్లస్ వేస్తాం మనం. సో 56, ఇది ప్లస్ కాబట్టి +56 is equal to 0 and therefore ఫైనల్గా 8x is equal to -56, 8 1s are 8 7s are. Okay, so therefore final answer x is equal to -7. ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఇక్కడ గమనించండి. Find the radius of the circle. Find the radius of the circle whose center is 3, 2 and passes through the point through the point
minus 5 comma 6. ఇది క్వశ్చన్ చూడండి, దీని ఆన్సర్. ఇప్పుడు మ్యాటర్లో రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒక సర్కిల్ ఈ విధంగా మీరు సర్కిల్ డ్రా చేసినట్లయితే ఈ విధంగా ఉంది. సెంటర్ ఓ అనుకోండి. ఓ ఈస్ గివెన్ యాజ్ 3, 2 ఇచ్చాడు. అండ్ పాసెస్ త్రూ ద పాయింట్, ఏదో ఒక పాయింట్ ద్వారా పోతుంది. ఇక్కడ పి అనేటువంటి పాయింట్ ఉంది అనుకోండి. లెట్ ఇట్ బి పి minus 5, 6. We know that the joining point line is OP is nothing but a radius. So radius is equal to OP. మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో జస్ట్ మనము డిస్టెన్స్ ఫార్ములా వేస్తాం. ఇది x1 y1 x2 y2 అనుకోండి. 3 minus plus 5 whole square plus 2 minus 6 whole square is equal to 3 plus 5 8 square plus 2 minus 6 minus 4 whole square. Okay, 8 square means 64 plus 4 4s are 16 is equal to 80. Okay, root 80 or దీన్ని ఇంకా మనం కట్ చేయాలంటే సపోజ్ రూట్ 18 ఈ విధంగా రాసుకోవచ్చు మనం. 16 into 5, 16 5s are 80, but we have 16, the square root of 16 is 4 root 5 మనం యూనిట్స్గా రాయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, if 1 to 4y and x6 and 3 5 are the vertices of parallelogram, find x and y. Then find x comma y. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటాడు. ప్యారలగ్రామ్లో 4 పాయింట్స్ ఇచ్చి ఈ 4 పాయింట్స్ ఒక ఆర్డర్లో తీసుకుని, ఏబిసిడి ఆర్డర్లో తీసుకుని మనము ఇది వాడు ఇచ్చేసాడు హింట్ ప్యారలగ్రామ్ అని. ప్యారలగ్రామ్లో ఉండేటువంటి కండిషన్స్ యూజ్ చేసి XY మిస్సింగ్ టర్మ్ కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ మనకు ప్యారలగ్రామ్ అనగానే ఏబిసిడి అనుకుందాం. ఏ వచ్చేసి 1, 2, బి వచ్చేసి 4, y అండ్ సి వచ్చేసి x, 6 అండ్ డి మీన్స్ 3, 5. ఇక్కడ బేసికల్గా మనం ఇంతకుముందు ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు క్వాడ్రిలేటర్స్లో ఉండేటువంటి వాటి యొక్క క్వాలిటీస్ చెప్పేటప్పుడు ఈ పాయింట్ చెప్పాం. డయాగనల్ ఇన్ ఏ ప్యారలగ్రామ్ ద డయాగనల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఇవి రెండు కూడా బైసెక్ట్ అవుతుంది. అంటే సో మిడ్ పాయింట్ ఆఫ్ BD is equal to O and mid point of AC is also O. That is so midpoint of AC is equal to midpoint of BD. So this is the concept. In a parallelogram, diagonals are bisect each other. ఇది ప్యారలగ్రామ్లో ఉండేటువంటి బేసిక్ ఫార్ములా. బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ AC is equal to and midpoint of BD. మనకు యాక్చువల్గా మనకు తెలుసు ఫార్ములా x1 y1 సపోజ్ x2 y2 అనుకుంటే మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు కదా. x1 + x2/2 అండ్ y1 + y2/2. ఇక్కడ ఈ రెండు యాడ్ చేయాలి. 1 + x/2 2 + 6/2. In the same way, midpoint of BD, so 4 + 3/2 and y + 5/2.
ఇక్కడ మనము సింప్లిఫై చేసినట్లయితే 1 + x/2 కామా 2 + 6 means 8/2 is equal to 4 + 3 that is 7/2 కామా y + 5/2. ఇక్కడ మనము సో కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేద్దాం. సో హియర్ మీరు గమనించినట్లయితే లెట్ 1 + x/2 is equal to 7/2 and 8/2 means 4 ఇది 4 is equal to 2 2 4 is equal to y + 5/2. సో ఇక్కడ మీరు గమనించండి దీని నుంచి 2 2 క్యాన్సిల్. సో 1 + x is equal to 7 and x is equal to 7 - 1 that equal to 6. సో ఇక్కడ y + 5 is equal to 2 + 4 అంటే 2 × 4 2 4s are 8. y is equal to 8 - 5 is equal to 3. సో ద మిస్సింగ్ టర్మ్స్ ఈ టర్మ్స్ వచ్చేసి ఇక్కడ y ఇక్కడ x ఈ రెండు మిస్ అయిన టర్మ్స్ వచ్చేసి therefore x is equal to 6 and y is equal to కాబట్టి దేనికైనా బేస్ ఏంటంటే క్వాడ్రిలేటర్స్లో ఉండేటువంటిది వాటి యొక్క ప్రాపర్టీస్ కనుక కరెక్ట్గా మనం అర్థం చేసుకోగలిగితే ఆ ప్రాబ్లం ఎలా చేయాలనో మనకు తెలుస్తుంది. సో ఈ క్వశ్చన్లో మనకు ప్యారలగ్రామ్ ఇచ్చాడు కాబట్టి ప్యారలగ్రామ్లో బేసిక్గా ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అండ్ డయాగనల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్. మనకు ఈ ప్యారలల్గా కండిషన్ మనకు ఉపయోగపడదు, బట్ మనకు కావాల్సింది ఏంటంటే డయాగనల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్. సో ఎప్పుడైతే డయాగనల్స్ బైసెక్ట్ అవుతున్నాయో దట్ మీన్స్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బోత్ డయాగనల్స్ ఆర్ ఈక్వల్. అంటే డయాగనల్ AC యొక్క మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ B. ఓకే స్టూడెంట్స్, నేను దీంతో కోఆర్డినేట్ జామెట్రీ ఆల్మోస్ట్ క్లోజ్ చేస్తున్నాను. సో అంతవరకు ఈ క్వశ్చన్స్ వరకు క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక చాప్టర్తో మొదలు పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.